గాజుల రామారం 125 డివిజన్ మహదేవపురంలోని భారత్ ఫంక్షన్ హాల్ నందు ప్రేయర్ పవర్ చర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పాల్గొని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ప్రేమ, కరుణ, శాంతి, త్యాగ భావాలను మనకు బోధిస్తుందని అన్నారు. యేసుక్రీస్తు దయతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ జాకబ్, సంఘ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నామానికి మహిమ తెచ్చుకోమని ఏసు పిలిచిన వాస్తవంతది. ఆమేన్. వారు ఇంకా ఇప్పుడైతే హ్యాట్రిక్ కొట్టిరు. మా ఆశ ఏంటంటే రేపు పెద్ద గోల్ ఉన్నది. దేవుడు ఆ గొప్ప మేలు విషయంలో ద్వారం తెరిచినాక ఒకసారి అందరం మొగరిద్దామా? దేవుడు కనుక ఒక గొప్ప కార్యం మరి ఎమ్మెల్యే గారి జీవితంలో జరిగినట్లు ఆ యొక్క మరి మంచి గొప్ప నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. దేవా మరి మమ్మల్ని ఎమ్మెల్యే ప్రభా బట్టడి దేవా మరి సంవత్సరం మీరు నడిపించే విధానం బట్టి ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. గొప్ప దేవా మీకు స్తోత్రులు. అది మీరు ఎవరికి ఇవ్వగలుగుతారో వారికి మీరు ఇచ్చేది దేవుడు వేస్తూ ప్రభా. కాబట్టి దేవా మరి మా ఎమ్మెల్యే గారి విషయంలో మరి తన మూడోసారి మీరు విషయం ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. దాని ఒక్కసారి మీ కృపా సమృద్ధి బట్టి దేవా గొప్ప మేలు ప్రభు మరి వారి జీవితంలో జరిగినట్లు దేవా బలమైన గొప్ప ద్వారం తెరవబడు కాకండి ప్రభా. మీ నామటి మీకు మొరపెడుతున్నాం యేసయ్యా. మరి వారిని, వారి కుటుంబాన్ని, వారి బృందమంతటిని మీరు ఆశీర్వదించి బలంగా ఇంకా దేవా మీకు స్తోత్రం చేస్తున్నాను. మీరు సెలవిచ్చినట్టు ప్రభా మీరు నడిపించినందుకు మరొకసారి మీకు స్తోత్రం చేస్తున్నాను. మీరే కుటుంబాన్ని దేవా మరి యొక్క అంతటి వారి బృందమంతటిని మీరు దీవించి ఆశీర్వదించి రాకపోకలంతటా ప్రభా. మరి మొన్న మధ్య కాలమే చర్చిని కూడా ఆలయం నిర్మాణం దాదాపు పూర్తి చేసుకుని నూతన చర్చి కూడా ప్రారంభోత్సవానికి నేను ప్లస్ అప్పుడు లక్ష్మణి అందరం వచ్చి ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం అనిపించింది. మనం సొంత ఇల్లు పెట్టుకుంటే ఎంత సంతోషం ఉన్నదో చర్చి ఓపెన్ అంత సంతోషం అనిపించింది నాకు. ఎందుకంటే వారు అన్ని రోజుల నుంచి కూడా వారి కష్టాన్ని, వారి ఇబ్బందులు నేను కళ్ళారా చూశాను. కాబట్టి ఆ చర్చి నిర్మాణానికి, ఆ చర్చి నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడ్డారో, ఎంత శ్రమించారో నేను కళ్ళారా చూశాను. కాబట్టి సంతోషం ఏంటంటే అట్లీస్ట్ ఒక చర్చిని అందుబాటులోకి తీసుకొచ్చి అందరికీ తద్వారా సేవ చేస్తున్న సంగతిని
నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. అయితే ఇప్పుడు ఈ సందర్భంగా నాకు నేను ఆహ్వానం, వాస్తవానికి నేను క్రిస్మస్ రోజు ఎక్కడ వెళ్ళాను, కేవలం 2 చోట్లే వెళ్తా. ఒకటి జాకబోయే దగ్గర వెళ్తా, సాయంత్రం క్రిస్మస్ రెండే ఇక్కడే వెళ్ళాను సామాన్యంగా. కాబట్టి గత సంవత్సరం ఎక్కడో పోయి లేకుండే, సంథింగ్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఇక్కడ ఉండి రాలేకపోయాను. స్కూల్లో నడుస్తూ ఉండే, అంతకుముందు అక్కడనే ఇంటి దగ్గరనే నడుస్తూ ఉండే, పెళ్లిలో నడుస్తూ ఉండే. సేవలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ, మరి ఈ శుభ సందర్భంగా మరి జాకబ్ గారి ఆశీర్వాదం తీసుకొని పోవాలని ఆశలు వస్తున్నాయి. కాబట్టి తప్పకుండా బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక పైన మా మిత్రులు చాలా మంది సోదరులు అందరూ కూడా ఆత్మీయులు మీకు శుభాకాంక్షలు చెప్పాలని, మీ ఆశీర్వాదం తీసుకోవాలని రావడం జరిగింది. వాళ్ళందరి తరఫున కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.